సమాజంలో ప్రతి మనిషికి గౌరవప్రదమైన జీవితం ఎంత ముఖ్యమో అలాగే మరణించిన తర్వాత గౌరవప్రదమైన అంత్యక్రియలు కూడా అంతే ముఖ్యమైనవి. అయితే కొన్నిసార్లు అనాథలుగా మిగిలిపోయిన వారి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రారు. అలాంటి హృదయాన్ని కదిలించే ఘటనలో సోషల్ వర్కర్ నూర్ అండ్ టీం సభ్యులు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. గుర్తు తెలియని ఒక అనాథ మృతదేహానికి స్వయంగా ముందుకు వచ్చి అన్ని సంప్రదాయాలను పాటిస్తూ గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. సమాజంలో సేవాభావంతో పనిచేస్తున్న నూర్ అండ్ టీం ఎన్నో సందర్భాల్లో ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ వస్తోంది. ఈసారి కూడా ఎలాంటి స్వార్థం లేకుండా బాధ్యత తీసుకుని చివరి వీడ్కోలిచ్చి మానవత్వం ఇంకా సజీవంగానే ఉందని నిరూపించింది. పై ఫోటోలో కనబరిచిన వ్యక్తి ఆదోనినందు భిక్షాటన చేస్తూ గత 3 రోజుల కిందట ఆరోగ్యం బాగోలేక ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స పొందుతూ ఈ దినం అనగా 06/08/2026 తేదీన హాస్పిటల్ నందు చనిపోవడం జరిగింది. పై ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తుపట్టినచో ఆదోని 2 టౌన్ సిఐ గారి 9121010136 నెంబర్కు సంప్రదించవలసినదిగా కోరడమైనది. పేరు వివరములు తెలియదు. వయసు సుమారు 55 సంవత్సరాలు ఉండును. రంగు చామన ఛాయ. ఎత్తు 5.6. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయి. ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైనంత మేరకు సేవ చేయాలనే స్ఫూర్తిని ఇవి కలిగిస్తాయి. అనాథలకు అండగా నిలవడం, వారి పట్ల మానవత్వం చూపించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. నూర్ అండ్ టీం చేసిన ఈ సేవకు స్థానిక ప్రజలు అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత కొనసాగాలని ఆకాంక్షించారు. ఇలాంటి మంచి వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. రాజని పేదని మంచని చెడ్డని వేదవే ఎరుగనీయమ పాశము ఐశ్వర్యము కటిక దారిద్ర్యము అద్దుని చెరిపెని మరుగు తలలోని మూలధనం చేయడు నేడు సహగమనం మన వెంట కడకంట నరికేది